హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బ్లెండ్ విత్ భాగి. నేను ఈరోజు పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చేలా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూసేయండి. ఈజీ అండ్ సింపుల్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే కాజు అండ్ గసగసాలు 4 పచ్చిమిర్చిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లిని కూడా పేస్ట్ చేసుకోవాలి. అండ్ 2 ఆనియన్స్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. అండ్ 4 టమాటాస్ని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ నేను 1 కేజీ చికెన్ కోసం చెప్తున్నాను. ఇలా ఫస్ట్ మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే తర్వాత ప్రాసెస్ మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కడాయిలో ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే కాజు, గసగసాలు, పచ్చిమిర్చి పేస్ట్ని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. అడుగంటకుండా వేయించుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే అడుగంటదు. నేను ఇక్కడ ఫస్ట్ ఇండక్షన్ మీద కుక్ చేయడానికి ట్రై చేసా, కానీ అవ్వలేదు. తర్వాత స్టవ్ మీద షిఫ్ట్ చేసి కుక్ చేస్తున్నాను. నేను చూపిస్తున్న ఈ చికెన్ కర్రీ రైస్, రాగి ముద్ద, చపాతీ, జొన్న రొట్టెలు, పుల్కా, బటర్ నాన్ ఇంకా రోటీస్లోకి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. బాగా నచ్చుతుంది అందరికీ. ఇలా బాగా కలుపుతూ ఉంటే అడుగున అంటకుండా ఉంటుంది. 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. కాజు పేస్ట్ అంతా ఇలా కుక్ చేసుకున్నాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. అయితే 1/2 కేజీకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ 1 కేజీ కుక్ చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి వేసి బాగా కలపాలి. ఇదంతా కుక్ అయ్యాక ఇందులోకి టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రాళ్ళుప్పుని యూస్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగు పట్టకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. నాకు నా ఫ్యామిలీకి నచ్చే వన్ ఆఫ్ ద చికెన్ కర్రీస్లో ఈ చికెన్ కర్రీ ఎప్పుడు టాప్ ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. చూసారు కదా, మసాలా అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. అలాగే ఇందులో 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ని, 1.5 స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వంట చేసేటప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్గా పేషెన్స్తో వంట చేస్తామో అంత బాగా అవుట్పుట్ కూడా వస్తుంది.
నేను వెరీ రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. సో నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ని పోస్ట్ చేస్తాను. నన్ను మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ కారం పొడిని యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ వరకు ఉడికించాలి. చికెన్ 100% కుక్ అయిన తర్వాత అందులోకి మనం కొంచెం కొత్తిమీరని, 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇంతే అండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.